ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక దాన్ని ఆపినారు. మనకి ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి దానికి బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో దాన్ని ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినారు. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ ల్యాండ్ కొంటున్నారు, పనులు అయిపోయినాయి కదా. సో అటుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలుపెట్టు. సో పోర్టు పనులు ఆపడము, వీళ్ళ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడే పోర్ట్ ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని ఆడనే, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్, బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఏం కావాలి నీకు అని మనం చెప్తాను. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఇది స్కామ్లు జరుగుతాడు. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతుంటే నిరంతరం మనకు వస్తూ ఉంటారు దానిల కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్, మనోహరన్న వీళ్ళంతా కూడా పూర్తిగా, సుధాకర్ అన్న, మనోహరన్న అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు.